హైదరాబాద్ నడిబొడ్డున రాఘవ కన్స్ట్రక్షన్ సంస్థ ఇల్లీగల్ మైనింగ్ చేస్తుంది. శంషాబాద్ మండలం కత్వాల్గూడ గ్రామం సర్వే నెంబర్ 62-63లో రాఘవ కన్స్ట్రక్షన్ భారీ స్టోన్ క్రషర్ డీజిల్ జనరేటర్లపై నడుస్తుంది. దీనికి ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేవని చెప్పి హరీష్ రావు రాఘవ కన్స్ట్రక్షన్ గురించి మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు. ఫస్ట్ హరీష్ రావు ఇల్లీగల్ మైనింగ్ మీద మేము కేసులు పెడతాం, విచారణ చేస్తాం, ఎక్కడెక్కడ ఇల్లీగల్ మైనింగ్ జరుగుతూ ఉన్నాయో హరీష్ రావు వాళ్ళ తమ్ముడు కూడా ఉన్నాడు, గంగుల కమలాకర్ ఉన్నాడు, ఎర్రబల్లి దయాకర్ రావు ఉన్నాడు, ఇట్లా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రులు చాలా మంది ఇల్లీగల్ మైనింగ్ నడుపుతా ఉన్నారు, గుట్టలు పుట్టలు కథం చేస్తూ ఉన్నారు, ఒక్కళ్ళను కూడా వదిలిపెట్టమని చెప్పి నిన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్న మాట్లాడే కార్యక్రమం చేసింది అసెంబ్లీలో. మాట్లాడిన తర్వాత ఇల్లీగల్ మైనింగ్ మాది కాదు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇల్లీగల్ మైనింగ్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్మిషన్లు లేకుండా మైనింగ్లు నడుపుతా ఉన్నాడు, గుట్టలు కథం చేస్తూ ఉన్నాడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అని చెప్పి హరీష్ రావు ఒక అంశాన్ని లేవనెత్తేటటువంటి కార్యక్రమం చేసిండు. హరీష్ రావు మాట్లాడుతోటే కాంగ్రెస్ పార్టీ మంత్రులందరూ లేచిర్రు, గట్లెట్లుంటుంది, అది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిది కాదు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులు నడుపుతుర్రు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఏం అవసరం అంటా ఉన్నారు. ఇదే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్తా ఉన్నాడు, 20 సంవత్సరాల నుండి కష్టపడి ఈ రాఘవ కన్స్ట్రక్షన్ అనేటటువంటి కంపెనీని ఇక్కడ దాకా పట్టుకొచ్చినామని చెప్పి పొంగులేటి చెప్పినటువంటి మాట. అంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వాళ్ళ కొడుకు ఆ కంపెనీ నడిపితే పొంగులేటికి సంబంధం ఉండదా? పొంగులేటికి ఎందుకు సంబంధం ఉండదు? పొంగులేటి ఎందుకు? మరి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఏ సంబంధం లేకపోతే కేవలం రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ చేస్తున్నటువంటి కాంట్రాక్ట్ పనులకు రేవంత్ రెడ్డి టకా 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 పైసలు ఎందుకు కొడుతున్నాడు? వేరే కాంట్రాక్టర్లకు రేవంత్ రెడ్డి పైసలు ఎందుకు కొడతలేడు? మరి వీటికి సమాధానం చెప్పాలి. అయితే రాఘవ కన్స్ట్రక్షన్ అనేటటువంటి కంపెనీ ఇల్లీగల్ మైనింగ్ చేస్తూ ఉన్నారట వితౌట్ పర్మిషన్. మరి ఇల్లీగల్ మైనింగ్ చేస్తే సంవత్సరం పాటు జైలుకు పోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది, చట్టంలో ఉంది అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తున్నటువంటి మాట. ఇక రేవంత్ అన్న చెప్తా ఉన్నాడు, ఎస్ ఇల్లీగల్ మైనింగ్ జరుగుతున్నాయి, మేము విచారణ చేసినాం, గవర్నమెంట్ దగ్గరికి వచ్చింది, ఒక్కరిని కూడా వదిలిపెట్టాం, ఆల్రెడీ 3 కోట్ల రూపాయలు ఫైన్ కట్టిరు, అదోటి ఇదోటి మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు.